హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గంగాసన్ యూట్యూబ్ ఛానల్. వాన వాన వాన, ఏంటి వాన? నా పెళ్ళికి వాన, సీమంతాలకి వాన, అన్నిటికి వానే. నా పెళ్ళి అవ్వకముందు నా ఫంక్షన్లకి వానే, మా పిల్లలు ఉయ్యాలు వేసినప్పుడు వానే. అంటే మీ ఇంట్లో ఏదైనా సందర్భం జరిగి మీకు చల్లగా కావాలంటే చెప్పండి, నన్ను తీసుకెళ్ళి నాకు ఏదైనా ఫంక్షన్ చేశారనుకో, పిలవకుండా ముందు వచ్చేది వానదేవతే. ఎందుకక్క ఇలా అంటున్నావు అని అంటే, అవునండి బాబు, నా పెళ్ళిళ్ళకి అన్నిటికీ వానేనండి. మా ఇంట్లో మా మామయ్యలు ఏంటి అందరూ అనేవారు, నీ కథగారం ఏది చేసిన ముందు వాన వస్తుంది అని అనేవారు. నా పెళ్ళి అవ్వకముందు మా వాళ్ళు ఎలా అన్నారో మా అత్తయ్య గారు కూడా అలాగే మొదలెట్టారు. ఎందుకంటే నాది ఏదైనా జరిగితే నా సందర్భం వాన కంపల్సరీగా వస్తుంది. ఆగడం తగ్గిందండి, నేను మళ్ళీ బండి ఎక్కేటప్పుడు మళ్ళీ మొదలెట్టేసేది. లాస్ట్కి పెళ్లి రోజు పెళ్లి కూతురు ముసుకెలా వేస్తుందో అలా వేయవలసి వచ్చింది నాకు. ఎందుకక్క అంతలాగా అంటున్నావు అంటే, అంతేనండి, నాకు ఇంకా ఎప్పుడు చూసినా చల్లగా ఉండాలి కాబట్టి వానదేవుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించేసాడు. ఎందుకంటే మా పెళ్ళిలోని మా వారి పేరు శ్రీరామ్ అండి. శ్రీరాముడు పెళ్ళికి ముత్యాల తలంబ్రాలు ఎలా అయితే పడతాయో, మా వారిలో పెళ్ళిలో కూడా మాకు అలాగే ముత్యాల తలంబ్రాలలాగా కరెక్ట్గా పెళ్ళి అయ్యి ముందు పొద్దున్న కానించి కూడా మొదలెట్టిందండి. అప్పటికే మా మామయ్య గారు మా పెళ్ళి మేము ఏప్రిల్లో తాంబూలాలు ఇచ్చుకుంటే, తర్వాత ఆగి ఆగి వర్షాల గురించి వీటి గురించి అని ఆగి లాస్ట్కి ఇక్కడ ఒక చిన్న క్లిప్ చూపిస్తున్నానండి మీకు. ఇక్కడ తాంబేలు కూడా కనబడింది నాకు. ఆగిన చోట చక్కగా తాంబేలు దర్శనం కూడా అయిపోయిందండి. ఆ తర్వాత మేము ఆ వానల గురించి అని ఆగి ఆగి చేస్తే లాస్ట్కి వానకే దొరికిపోయాం. అది మాట నా మ్యాటర్. ఎందుకంటే ప్రతిదీ పిలవకుండా వచ్చేది ముందు నాకు వానే వచ్చేస్తుందండి. నా కథకారం ఏదైనా సరే వానే. అప్పుడే స్వామి అంటానే ఉన్నారు, ఏంటి ఈ సంవత్సరం ఎండ కాస్తుంది. ప్రతి సంవత్సరం అంతేనండి, పెళ్లి రోజు కొంచెమైనా వాన వచ్చేస్తుంది అలా అనమాట. అప్పుడే స్వామి అన్నారా లేదా, ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ ఊరి నుంచి అప్పుడు బయలుదేరినప్పుడు ఎండగానే ఉంది, కానీ ఒక్క ఊరు దాటేమో లేదో వాన ఎరక్కొట్టేసింది. ఎంతసేపు అని ఆగుతాం, మళ్ళీ స్వామికి లేట్ అవుతుందని ఇంకా వర్షంలోనే తడుచుకుంటూ వచ్చేసాము.